పంటల విషయానికి వచ్చిండ్రు, రైతుల విషయానికి వచ్చిండ్రు. కోతుల గులాబీ కోతుల ఊకే మన చక్కెర ఫ్యాక్టరీలు, చెరుకు పంట, అలా బిడ్డే 100 రోజులు అన్నది, ఆయన అన్నాడు, మస్తు మాటలు మాట్లాడిండ్రు. ఇవన్నిట్లో ఓదాల్చుకోలేదు రాజకీయాలు. ఫస్ట్ ఎలక్షన్ల టైంలో పసుపు ఉద్యమం జరిగింది, పసుపుకి వాగ్దానాలు చేసినాము. గత 15 సంవత్సరాల రేట్లు తీసుకోండి, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రేటు చూడండి. అనేక సార్లు చెప్పినాను ఏమేమి బోర్డు వాగ్దానం చేసినాము. స్పైస్ బోర్డు తీసుకొచ్చి 30 కోట్ల బడ్జెట్ ఇప్పించినాము. పంట దిగుబడి తక్కువ చేయించినాము. దేశంలోకి దిగుబడి తక్కువ చేయించకూడదని నాకు పైసలు ఇవ్వని కూడా వచ్చింది సుమా. ఇంతకుముందు ఎంపీ మింగింది పైసలు. దేశం 95కి వెళ్ళి దిగుబడి చేస్తున్నది పసుపు. ఏంటి కోసం చేస్తున్నది? పసుపు 80% ప్రపంచానికి వండేదే మన దగ్గర. 10,000 రూపాయలు క్వింటల్ మన రైతులకు రాలే. 10,000 రూపాయలు క్వింటల్ గత 15 ఏళ్ల నుంచి 10,000 రూపాయలు క్వింటల్ దిగుబడి చేస్తున్నది. సింపుల్ గా మీకు చెప్పేది, భారతీయ జనతా పార్టీ వేరే పార్టీల నాయకులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా ఉంటారు చూడండి. నాకు తెచ్చిచ్చిండ్రు, పైసలు ఇస్తామని వచ్చిండ్రు, ఇంపోర్ట్ ఆపేయకూడదు అది ఇదని కథలు చెప్పుడు. ఏమన్నా కుదరదు, ఆ పైసలు నువ్వు తీసుకపో, నీ పిల్లానికి సొమ్ములు చెప్పుకోపో అని చెప్పి. ఎగుమతి పెరుగుతా ఉన్నది, కరోనా చేయబట్టి ఇంకెక్కువ పెరుగుతా ఉన్నది. ఎగుమతి ఎట్లా చేయాలి? డైరెక్ట్ బంగ్లాదేశ్ పంపాలనా, లేదా ఇటు సాంగ్లీకి వెళ్ళి అటు బాంబేకి వెళ్ళి అటుకెళ్ళి పంపించాలనా? అన్ని రైళ్లు వేయించినాం, దిగుమతి తక్కువ చేయించినాము, ఎగుమతి పెంచే కార్యక్రమాలు చేసినాము, స్పైస్ బోర్డు తీసుకొచ్చినాము, దానికి బడ్జెట్ ఇచ్చినాము. రైతన్నలు వినండి, 1987 స్పైస్ బోర్డు కుడితే 2022 వరకు ఎంతైతే పైసలు నిజామాబాద్ ప్రాంతం పసుపు రైతుల కోసం స్పైస్ బోర్డు కేటాయించిందో, ఈ 25 సంవత్సరాలలో కేటాయించిన దానికంటే ఎక్కువ మనం ఈ 3 సంవత్సరాలలో కేటాయించాం. పైసలకి నాయకుడు ఒంగితే రైతు నాశనం. రైతుల కోసం ఆఫీసర్లని ఒంగబెడితే రైతులకు 4 రూపాయలు ఎక్కువ. ఇంకా చేసేటి మస్తున్నాయి అన్న. ఇవాళ రైతన్నలు అడుగుతా ఉన్నాయి. ఇవాళ నిజామాబాద్ లో నేను నిన్న మొన్న గత 4-5 రోజుల నుంచి రేట్లు చూస్తా ఉంటే 9,500, 9,000, 10,000 టచ్ అయింది. 9 నుంచి 10,000 మధ్యలో పోతున్నది పసుపు. ఇంకా దప్పుతున్నారు. ఏడుకెళ్ళి వచ్చిందంటే పోయిన సంవత్సరం కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకురా, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకో. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని 6 నెలలు ఆగి అమ్ముకుంటే మనకి ఈ పరిస్థితి ఉన్నది. ఇది ఇంకా పెరుగుతుంది అన్న, రానున్న కాలం ఇంకా పెరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్ కట్టుకుంటేందుకు ప్రతి మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్, ఒక వేర్ హౌస్ చేసుకునేటట్టు చేసుకుంటే 80%, 90% సబ్సిడీ కేంద్రం ఇచ్చేటట్టు టైస్ స్కీమ్ తీసుకొచ్చి నిజామాబాద్ ప్రాంతం తీసుకొచ్చారు. రైతన్నలు కూడా ఒక ఎఫ్పిఓగా ఏర్పడి కొన్ని పెద్ద గ్రామాలు పసుపు పండించే గ్రామాలలో 400, 500, 600 మంది రైతులు ఒక ఎఫ్పిఓ కింద ఏర్పడి మీరే కట్టుకోవచ్చు. ఏం రూపాయి పడదు, ఎక్క అంత లోన్ వస్తుంది. మీరే కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవచ్చు. 80-90% సబ్సిడీ ఇచ్చే బాధ్యత ఎంపీ ఆఫీస్, నా ఆఫీస్. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మందు కొట్టి వచ్చి హెలికాప్టర్ దిగుకుంటా కింద పడి వచ్చి మైక్ పట్టుకొని పొంగనాలు కొట్టి పోగానే రేటు పెరగదన్న. మీరు కూడా విత్తనాలు వేయగానే రేటు, మనకి పసుపు పంట చేతికి రాదు కదా. పసుపు పంట ఎంత కష్టపడాలి, నాకంటే మీ అందరూ చాలా ఎక్కువ తెలుసు. దేనికైనా సిస్టమ్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం పోతుంటే ఎదుగుదల ఉంటుంది. ఇవన్నీ చేసుకొని వస్తున్నాం. ఇంకా చాలా చేయవచ్చు అన్న. 100% చెప్తున్నా. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తలేదు కానీ
ఒక్కసారి ఇక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే, ఇలా టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ వచ్చినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తే 12,000 రూపాయల కంటే తక్కువ ధర వస్తే నా పేరు మార్చుకుంటాను. అంత డిమాండ్ పసుపు పెరిగిపోతుంది బయట. మనం కొంచెం పద్ధతులు మార్చుకుంటే 15,000 కంటే తక్కువ కాదన్న రైతులు. కాబట్టి ప్రొసీజర్ అడాప్ట్ చేయాలా, కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేయాలా. జిల్లా స్థాయి, మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు పనిచేయాలా, స్పైస్ బోర్డు లాంటి బోర్డులు పనిచేయాలా. అవగాహన కల్పించుకుంటే రైతులు కూడా సహకరిస్తే 12 నుంచి 15,000 లోపల వచ్చే సమస్యనే లేదు పసుపు. ఇది ఇటు వాటిని పక్కకు పెట్టు. చెరుకు ఫ్యాక్టరీల దగ్గరకు పోయినారు. చెరుకు ఫ్యాక్టరీల దగ్గరకు పోయి ఊకే రభసొద్దురని ఆయన కేసీఆర్, నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి, నేను టేక్ ఓవర్ చేస్తాను. సింపుల్. ఎక్కడ లొల్లేదు, నీ బిడ్డ ఏమన్నది, నీ కొడుకు ఏమన్నది, నువ్వేం మిడికినావు, ఏం అవసరం లేదు. నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి, నేను టేక్ ఓవర్ చేస్తా. సింగిల్ పాయింట్ అంతే. ఇక యూ హ్యాండ్ ఓవర్, ఐ విల్ టేక్ ఓవర్. రెండు, అటు బోధలు ఇటు ముత్తంపేట. చెరుకు పంట 2-3 సంవత్సరాలల్లా ఎట్ట పెంచుతాం చూడరు. మళ్ళీ నేను చిన్నగా ఉన్నప్పుడు లాగులు వేసుకొని వచ్చేటప్పుడు 100 లారీలు 1000 లారీలు ఉంటుండే అటు బోధన మొక్కన. ఆడికెళ్ళి మొదలు, కామారెడ్డి ఆడికెళ్ళి అవతలకెళ్ళి హైవే కాడికెళ్ళి మొదలు. అప్పట్లో కార్లు, ఏసీ కార్లు ఇట్లా లేకుండే, ఆ మహేంద్ర జీప్లలో వస్తుంటుంది. వెళ్ళా చేయబట్టి గుంజుతుంటే కూడా చెరుకుని. ఆ రోజును మళ్ళీ వాపసు రాకపోతే చెప్పు. కేసీఆర్, యూ హ్యాండ్ ఓవర్, ఐ విల్ టేక్ ఓవర్. ఏం వద్దు, ఇక పంచాయతీ వద్దు, లొల్లొద్దు, రాజకీయాలు వద్దు, నీ బిడ్డ వద్దు, నీ కొడుకు వద్దు. వాడు ఏమని చేయని వదిలేసేది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.